ప్రకారంగా ధ్యానము మానవ జన్మ అంటే మానవ జన్మము అనగా పుట్టింది ధ్యానము. ధ్యానం చేయడమే మోక్షము. ధ్యానం అనగా యోగం అనగా తారకము అనగా ఆజప గాయత్రి అనగా ఈ మూడు ఒకటే పదానికి వస్తుంది. ఆ మహానుభావులు మన కష్టపడి ఇచ్చిండ్రు కాబట్టి మనం కూడా జన్మరహితం చేసుకోవాలంటే ధ్యానం కంపల్సరీ. మానవ జన్మము కడసారి జన్మము 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మమే శ్రేష్టం కాబట్టి ఆ గురువుపదేశం చెంది మోక్షం గురించి ధ్యానం చేయాలని మరి మేము ఈ ఒక చౌదరపల్లి గ్రామం నుండి సిద్ధ సాంప్రదాయకులైన శ్రీ 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 ఇక్కడ పీఠమైన విజయనగరం లక్ష్మానంద స్వాముల వారి పీఠము స్థాపకులైన ఇక్కడ స్థాపన చేసింది కాబట్టి ఇక్కడ గురుభక్తులు ఉన్నారు. దేవర కథల చౌదరపల్లిలా ఉన్నారు కాబట్టి మానవుడు సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక అంటాడు. అంటే 7 కోట్ల మంత్రాలు జపం చేసిన నీ మనసు నివృత్తి కాదని ఋషులు మొదలే చెప్పిండ్రు. సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక ఏకా ఏవో పరమంత్రం గురురిత్యాక్షరి ద్వయం. అంటే ఒకటి గురుమంత్రమే మోక్షానికి మనకు బాట. గురుమంత్రము తపస్సు ఎవరైతే చేస్తారో జన్మరహితం కంపల్సరీ అవుతారు. మానవ జన్మం వచ్చింది గురుపాదం పట్టనికనే, గురుమంత్రం తపస్సు చేయనికనే. ఇదొక మతము కాదు. మోక్షం గురించి మానవ జన్మం ఎవరైనా సరే, ముసలైనా సరే, సొరలైనా సరే, దీనికి మతము శాస్త్రము కానీ మతం కానీ ఇవన్నీ ఏం లేకుంటాయి. మానవ జన్మం వచ్చిందంటే మోక్షం గురించే. కానీ అందరూ గురుపాదం పట్టి జన్మరహితం చేసుకోగలరని ఈ యొక్క సిద్ధ సాంప్రదాయము చౌదరపల్లిల గ్రామంలో నిర్ణయించడం జరిగింది. కాబట్టి మీ అందరికీ ఆత్మనమస్కారం చేస్తూ ధ్యానము ఎక్కడెక్కడ ఉన్నారో ధ్యానం చేయాలని మా యొక్క మనవి చేస్తూ జై సద్గురునాథ్ మహారాజ్కు జై, శివానంద ప్రభు మహారాజ్కు జై, శివరామ దీక్ష ప్రభు మహారాజ్కు జై. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ధ్యానమూలం గురుర్మూర్తి పూజామూలం గురుర్పదం మంత్రమూలం గురుర్వాక్యం ముక్తిమూలం గురు కృపా గురుణం అగ్రజం శ్రేష్టం తస్మై శ్రీ గురువే నమః. ఆత్మ నమస్కారం. శ్రీ 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 పరమహంస శివానంద స్వాముల వారి కేరళ పీఠం సిద్ధయోగ సాంప్రదాయకులైన శివానంద స్వామి వారి బ్రహ్మ ఐక్యము పొందడము 6వ నెల 21వ తారీఖు నాడు బ్రహ్మ ఐక్యము చెందింది కాబట్టి అదే సందర్భంగా మేము ధ్యానం నిర్ణయించుకున్నాము. కుమ్మరిపల్లెల అఖండ జపము 21 రోజు చేసుకుంటున్నారు. అదేవిధంగా పాంబండలో కూడా జపం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ 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 సిద్ధయోగ ధ్యాన మందిరం చౌదరపల్లి దగ్గర 3 రోజులు 18, 19, 20 తారీఖు నాడు మేము జపం చేసుకుంటున్నాం. కాబట్టి అదేవిధంగా ఉట్కూరు మండలం ముగ్దీపురం గ్రామంలో కూడా సిద్ధ సాంప్రదాయకులైన ధ్యానము 18, 19, 20 తారీఖు పెట్టుకున్నారు. కాబట్టి మీరు ఎక్కడెక్కడ గురుభక్తులు ఉన్నారో ఈ చౌదరపల్లి గ్రామానికి రాగలరని మా యొక్క మానవి చేస్తూ, ఈ ఒక మానవ జన్మము మానవ అని ఒక మానవుడు కడసారి జన్మం వచ్చింది కాబట్టి ఈ జన్మరహితం గురించి ధ్యానం చేసుకొని మన జన్మ ధన్యం చేసుకోవాలని మా యొక్క మానవి చేస్తున్నాము. జై సద్గురునాథ్ మహారాజ్కు జై.